గైస్ ఇదైతే సెకండ్ క్లాస్ బుక్ అండి, న్యూ టెక్స్ట్ బుక్. వీటిల్లోనే ఇప్పుడు అన్ని లెసన్స్ అన్నీ ఉంటున్నాయి. ఇదైతే తెలుగు ఫస్ట్ క్లాస్ నుండి వాన. మీరే చూడండి గైస్, వాన అనే లెసన్కి సంబంధించి ఈ లెసన్లో మనం దీర్ఘం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్, కా నుండి గుడింతాలు కాల ఇచ్చారు. మీరే చూడండి, ఇక్కడ చూడండి, కాకర, తామర, జామ, వంకాయ. దీనితో పాటు కొన్ని పదాలు కూడా ఇచ్చారండి, నేను అవి కూడా చూపిస్తున్నాను. గైస్ వీళ్ళకైతే చివర్లో రాయండి అని కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే అక్షరానికి దీర్ఘం చేర్చి రాయడం, తర్వాత దీర్ఘంతో వచ్చే పదాలను రాయడం, చివరిలో జామపండు వేయమని ఒక చిత్రం ఇచ్చారు. ఇక్కడైతే చిలకల్లారా చిలకల్లారా, ఇదైతే వాళ్ళ సెకండ్ అదండి. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇదిగోండి గైస్, వీళ్ళకి సెకండ్ అది చూసినట్లయితే సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ అండి. నేను మీకు చెప్పాను కదా అన్ని న్యూ టెక్స్ట్ బుక్స్ అని. పక్కనే తెలుగు కూడా ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ స్టార్టింగ్ అండి. వీళ్ళకైతే ఫస్ట్ లెసన్ వచ్చేసి వెల్కమ్ టు స్కూల్. ఇది ఆగస్ట్లో అవ్వాలి, జూన్లో స్కూల్ రీడింగ్స్. జూలై వెల్కమ్ టు స్కూల్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. గైస్ ఇక్కడైతే మీరు చూస్తే అందరినీ స్కూల్కి వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. మీ పిల్లలు కూడా ఇలా స్కూల్కి వెళ్తారా? ఇక్కడ చూసినట్లయితే అందరూ ఆ ఇద్దరు న్యూ జాయినింగ్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక పాట పాడుతున్నారు, ఆ పాటే ఇదండి. ఇక్కడ వాళ్ళకి ఇస్తే స్కూల్లో ఏమేమి ఉంటాయో ఇవి మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఇవి మన బ్యాగ్లో మనకు అవసరమైన వస్తువులు. ఇవైతే స్కూల్లో వుడ్తో తయారు చేసినవండి ఇవన్నీ. దే ఆర్ టాకింగ్ విత్ అదర్స్. హాయ్ మీరా, హౌ ఆర్ యూ? హాయ్ రాజు, హలో రాజు, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. దట్ లైక్. హియర్ వాట్ ఈస్ దిస్ అనే పదంతో ఎన్నో రకాలుగా వాళ్ళు జవాబులు ఇస్తున్నారు. మీరే చూడండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ స్కూల్. దిస్ ఈజ్ అవర్ స్కూల్. జాన్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ ప్లే గ్రౌండ్. గైస్ ఇదైతే స్టేషనరీ, మనకి ఏమేమి కావాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు దీని గురించి ఇక్కడ ఇచ్చారు. ఓవెల్స్ గురించి ఇచ్చారు, చూడండి మీరే. ఏఈఐఓయు అనే ఓవెల్స్, మిగతా అవన్నీ కాన్సనెంట్స్ అని ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి. దాని ముందు ఏ వాడాలా అది కూడా ఇచ్చారు, మీరే చూడండి. కొన్ని పదాలు ఇస్తారు, దాన్ని తిరగదిప్పిస్తారు, తిక్కమంకా ఇస్తారు, అవి వీళ్ళు సరిచేసి రాయాలి. హియర్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఇచ్చారు. దేవి wrote her name in this way. She made a mistake. What is it? You know means comment or otherwise I only can tell. Devi written but she didn't keep capital D. She written small d. You see means 3-letter words they given. On the last they given copyright. గైస్ ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇది మ్యాథ్స్ అండి. వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ లెసన్ రీడ్నెస్ ప్రోగ్రామ్. దట్స్ నాట్ సారీ షల్ వి కౌంట్ ఆగస్ట్ అండి. వీళ్ళకి చూడండి, వీళ్ళకి ఇక్కడ నెంబర్ బాండ్స్ అనేది ఇచ్చారు.
ఏ నెంబర్స్ కలిపితే ఎంత వస్తుందని. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఏ నెంబర్ బాండ్స్ ఆఫ్ 5, ఏ నెంబర్స్ కలిపితే 5 వస్తుంది అనేది వీళ్ళు ఇక్కడ చేశారు గైస్. ఇక్కడైతే వీళ్ళకి ఇక్కడ నుండి షెల్ వి స్టార్ట్ కౌంట్ అని ఉంటుంది, కౌంట్ లెసన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజెస్ అలా మ్యారీగోల్డ్స్ హైబిస్కస్ ఇవి పెట్టారో అవి అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి నెంబర్ అంతా కౌంట్ చేసి వేయాలి కింద ఇచ్చిన సర్కిల్లో. గైస్ ఇక్కడైతే వీళ్ళకి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఇచ్చారు. ప్లేస్ వాల్యూ అంటే దాని ప్లేస్కి తగ్గ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే అది 1 ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఫేస్ వాల్యూ మాత్రం అదే నెంబర్ వస్తుంది ఇచ్చారండి. 2 1s ప్లేస్లో ఉంటేనేమో గ్రీన్, బ్రౌన్ 6 ప్లేస్లో 6 in 10s place, orange 5 in 1s place, blue 7 in 10s place. You only write it. They given here a discussion. See once. ఇక్కడైతే వీళ్ళు ఇచ్చింది ఫస్ట్ది అయితే బిగ్గర్ నెంబర్కి వేయమన్నారు కలర్స్. సెకండ్ వన్ స్మాలర్, ఆ 2 ఫ్లవర్స్లో స్మాలర్ది ఏదో దానికి వేయమన్నారు. కలర్ ఫర్ ద హ్యావింగ్ ద ఈక్వల్ నెంబర్స్, ఇక్కడ ఉన్న ఈక్వల్ నెంబర్స్ ఇక్కడ ఉన్న ఈక్వల్ నెంబర్స్కి కలర్ ఒకే కలర్ వేయమన్నారు. They given for this was maths, they given ascending order and descending order. They given here rounding numbers, nearest tens. They given here one exercise on first lesson counting with they given nearest tens, ascending order, descending order, and the symbols also they given. Write short form and expanded form.